హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష హోమ్ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మన ఛానల్లో ఎగ్ కర్రీ రెసిపీని చేయబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్నాక అది బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఒక టేబుల్ స్పూన్ జీరా వేసుకోవాలి. జీరా అనేది ఇలా చిటపటలాడాలి. ఆ తర్వాత మనం ఇందులో కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్ కర్రీ కోసం నేనిక్కడ ఎక్కువ ఆనియన్స్ తీసుకుంటున్నాను. ఈ ఎగ్ కర్రీ రెసిపీకి ఆనియన్స్ తోటి చాలా టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఎప్పుడు చేసే ఎగ్ కర్రీలా కాకుండా నేను డిఫరెంట్‌గా చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఇలా కొన్ని ఆనియన్స్ వేసాక అది ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అది కూడా ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత మిగిలిన ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్ కర్రీ రెసిపీని మనం అన్నంలోకి, చపాతీలోకి దేనితోనైనా తీసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసే ఎగ్ కర్రీలా కాకుండా ఇది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇలా ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. దానిలో ఉన్న పచ్చి వాసన అనేది పోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఒక మూత పెట్టి కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇవి ఫ్రై అయ్యాయా లేదా అని చూద్దాం. ఈ ఆనియన్స్ అనేవి ఇంకా ఫ్రై అవ్వాలి. ఈ రెసిపీ కోసం ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడప్పుడు మూత పెట్టి వాటిని మగ్గనివ్వాలి. ఇలా ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకున్నాక దీనిలో ఒక 2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ కూడా బాగా కలుపుకోవాలి. సాల్ట్ అనేది ఆనియన్స్‌కి బాగా పట్టాలి. అప్పుడు మనకు ఎగ్ కర్రీ అనేది స్వీట్‌గా కాకుండా ఉప్పు పట్టి బాగా ఉంటుంది. సాల్ట్ అనేది ఆనియన్స్‌కి బాగా పట్టాలి. అందుకని మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మళ్ళీ మూత పెట్టి క్లోజ్ చేయాలి. ఇలా మూత పెడితే అది బాగా మగ్గుతుంది. మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆనియన్స్ అనేవి ఇలా ఫ్రై అవుతున్నాయి. వీటిని మళ్ళీ కలుపుకోవాలి. డిఫరెంట్ స్టైల్‌లో ఈ రెసిపీ మీకు కూడా బాగా నచ్చుతుంది. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా! ఇప్పుడు మనం టేస్ట్‌కి తగ్గట్టు కారం వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ కారం తీసుకోవాలి. కారం వేసుకొని కారం కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి.
ఇలా మొత్తం కారం అంతా ఫ్రై చేసుకోవాలి. ఈ కారం కూడా ఫ్రై అవ్వాలంటే కాసేపు మూత పెట్టి మళ్ళీ ఆనియన్స్‌ని మగ్గనివ్వాలి. ఇప్పుడు చూద్దాం ఆనియన్స్ అనేవి మగ్గాయో లేదో మూత తీసి చూద్దాం. చూసారు కదా! ఇప్పుడు ఆనియన్స్‌కి ఉప్పు, కారం అనేది బాగా పట్టి మంచిగా ఫ్రై అయ్యాయి. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని మనం ఇలా గ్యాప్స్ చేసుకోవాలి. ఇలా అన్ని గుంతలు చేసుకొని ఈ ఈ గ్యాప్స్‌లలో మనం ఎగ్స్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఎగ్స్ అనేది కలపకుండా అలానే ఉంచేయాలి. ఈ ఎగ్ రెసిపీలో ఇదే మెయిన్. ఇలా ఈ గ్యాప్స్ అనేవి చేసుకొని దాంట్లో ఎగ్స్ అనేవి వేయాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్నీ వేసుకోవాలి. ఎగ్స్ అన్నీ వేసుకున్నాక మళ్ళీ మూత పెట్టి క్లోజ్ చేయాలి. అప్పుడు ఎగ్ అనేది మంచిగా కుక్ అవుతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే ఎగ్స్ అనేవి ఇలా కుక్ అయి ఉన్నాయి. ఇప్పుడు వీటిని మనం ఒకదాని తర్వాత ఒకటి టర్న్ చేసుకోవాలి. దానిపైన కొంచెం ధనియాల పొడి చల్లుకోవాలి. ఇలా ధనియా పౌడర్ వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి టర్న్ చేసుకోవాలి. చూసారుగా ఎగ్ అనేది విరిగిపోకుండా నిదానంగా టర్న్ చేసుకోవాలి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ట్రై చేయండి. పిల్లలకు బాగా నచ్చుతుంది. అంతేనండి. ఇంత సింపుల్ ఎగ్ రెసిపీ డిఫరెంట్‌గా చేయండి. ట్రై చేయండి. చపాతీలోకి, అన్నంలోకి దేనిలోకైనా బావుంటుంది. లాస్ట్‌లో కొత్తిమీరతోటి మంచి ఫ్లేవర్ వస్తుంది. కొత్తిమీర చల్లి కాసేపు అలా ఉంచాలి. చూసారుగా చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేయండి. నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్‌కి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని ఇలా, ఇలా నిదానంగా తీసుకోవాలి. సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని తినేయడమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Bye friends. Thank you for watching.